తొలి అడుగు ప్రేక్షకులకి అవనిజ నమస్కారం. గుడికి ఎందుకు వెళ్ళాలి దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. గుడికి వెళ్ళే అలవాటు కొందరికి ఉంటుంది. ఆడ మగ పెద్ద చిన్న అనే తేడా లేకుండా చాలామంది గుళ్ళని గోపురాలని సందర్శిస్తూ ఉంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏదైనా దిగులు ఇబ్బందులు ఉంటే వాటిని మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటే. మరి గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను సందర్శించుకోవడం వెనుక మనకి ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అసలు గుడి ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడింది, దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయం పైన మనకు వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు ఈ వీడియోలో చూద్దాం. మన దేశంలో చిన్న పెద్ద కలిపి వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా వైదిక దేవాలయాల పరిగణలోకి రావు. నియమాలను పాటించి శాస్త్ర నిర్దిష్టంగా నిర్మించినటువంటి ఆలయాలకు మాత్రమే దేవాలయాలుగా పరిగణిస్తాం. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి, స్థల మహత్యాన్ని సంచరించుకున్నాయి. భూమిలో మహత్తరమైనటువంటి ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యేటువంటి చోట మనము దేవాలయాలు నిర్మించాలి. అలాంటి దగ్గరే దేవాలయాలు నిర్మిస్తారు. అందుకే అలాంటి గుళ్ళల్లో అడుగు పెట్టగానే మన మనసు తనువు కూడా ప్రశాంతతను పొందుతాయి. దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైనటువంటి ఆకర్షణ తలంగాలు కేంద్రీకృతమై చోట మూల విరాట్టుని నిలిపి ఆ ప్రదేశంలో వేరే మంత్రాలు రాసినటువంటి పంచలోహ యంత్రాలని నిక్షిప్తం చేసి ఉంచుతారు. పంచలోహానికి భూమిలో ఉండేటువంటి శక్తి తరంగాలను గ్రహించేటువంటి తత్వం ఉంటుంది. ఆ విధంగా లోహం గ్రహించినటువంటి ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తూ ఉంటుంది. మనము గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్నటువంటి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. దానివలన శరీరంలో పాజిటివ్ తరంగాలు అనేవి ప్రవేశించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే అందరి మీద ఆ శక్తి పడాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రదక్షిణలను పెట్టారు. అయితే అడపాదడపా ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేటువంటి వాళ్ళల్లో మరి ఆలయ యంత్ర ప్రభావిత శక్తి కొంత సోకినా కూడా గమనించదగ్గ తేడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే నిత్యం గుడికి వెళ్ళే వాళ్ళల్లో పాజిటివ్ ఎనర్జీ చేయడం స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇకపోతే గర్భగుడి 3 వైపులా కూడా పూర్తిగా మూసి ఉంటుంది, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్లే మనము ముందు నుంచి తిరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ శక్తి అనేది మన మీద పడుతూ ఉంటుంది. గర్భగుడిలో వెలిగించేటువంటి దీపం ఉత్పత్తి చేసేటువంటి శక్తి కూడా చెప్పుకోదగ్గదే. ఆలయాల్లో గంటలు మోగిస్తాము. మరి మూల విరాటును ప్రతిష్ఠించిన ప్రదేశం నుంచి విడుదలయ్యేటువంటి మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు, వేద మంత్రఘోష, పూల పరిమళాలు, కర్పూరము, అగరవత్తులు, గంధము, పసుపు కుంకుమల నుంచి వచ్చేటువంటి అపురూపమైనటువంటి సుగంధము, తీర్థ ప్రసాదాలతో ఉండేటువంటి ఔషధ గుణాలు అన్నీ కలిపి మనకి ఎనలేని మేలు చేస్తాయి. గుడిలో ప్రసాదాలు పులిహోర, దధ్యోదనం, చక్కెర పొంగలి, వడలు, కొబ్బరికాయ, అరటిపండ్లు ఇలాంటివన్నీ మనం నైవేద్యం పెడుతూ ఉంటాం కదా. ఈ ప్రసాదాలు దేవుళ్ళకి నివేదన చేసిన తర్వాత భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి అనేక ఔషధ గుణాలు అందుతాయి. తీర్థంలో పచ్చకర్పూరం, యాలకులు, సంబరేం చెట్టు నుంచి తీసినటువంటి సాంబ్రాణి, అలాగే తైలము, తులసి పత్రాలు, లవంగాలు ఇలాంటివన్నీ కలుపుతారన్నమాట. అలాంటి పదార్థాలన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. మరి అలా గుడికి వెళ్ళిన వాళ్ళు సేవించే తీర్థము ఎంతో మేలు చేస్తుంది అంటే ఇలా ఔషధ గుణాల వల్లే. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుంది. లోహానికి శక్తి తరంగాలను తొందరగా గ్రహించేటువంటి శక్తి ఉంటుంది. ఆ విధంగా ప్రయోజనం కూడా కలుగుతూ ఉంటుంది. భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉండడం, కర్పూర హారతి వెలిగించడం, గంటలు మోగడం, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా సమీకృతమై భక్తులకు ఆనందము, ఆరోగ్యము లభిస్తూ ఉంటాయి. మనలో ఒక దివ్య శక్తి ప్రవేశించి తేజస్సుని కలుగజేస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, అది ఎన్నో శక్తి తరంగాలు మనలోకి ఇముడ్చుకోవడానికి, అలాగే ఆరోగ్యాలను పొందడానికి. అయితే వెనుకటి కాలంలో ఎక్కువ శాతం కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా
సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి దేవుణ్ణి పూజించుకుని కుటుంబ సభ్యులందరూ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇన్ని గుళ్ళు లేవు, ప్రధాన దేవాలయం ఒకటే ఉండేది. ఓకే, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా తినేవాళ్ళు. అంటే అన్నిటికంటే ముందు తీర్థాన్ని తీసుకునేవాళ్ళు, ప్రసాదాన్ని తీసుకునేవాళ్ళు. అంటే ముందుగానే వాళ్ళ శరీరంలోకి ఒక పాజిటివ్ ఎనర్జీని పంపించుకునేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు అలా జరగట్లేదు. అయితే మీ వంతుగా ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వీలైనప్పుడు వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ పాజిటివ్ ఎనర్జీ మీ మీద పడేలాగా చేసుకోండి. తద్వారా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఆరోగ్యాలతో విలసిల్లండి. శుభం.